Good morning, one and all. Welcome to Abhey Channel, a YouTube testing tutorial channel. Let us gain knowledge on testing concepts. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఇంప్లిమెంటేషన్ అండ్ కోడింగ్ ఫేస్. మీరు కానీ SDLC యొక్క డెఫినేషన్, దానిలోని మొట్టమొదటి ఫేస్ అయినటువంటి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్ ఫేజ్ యొక్క వీడియో అండ్ సెకండ్ ఫేజ్ అయినటువంటి డిజైన్ ఫేజ్ యొక్క వీడియో కానీ చూడకపోతే ముందు ఆ వీడియోస్ని చూసి ఈ వీడియోని కానీ చూస్తే మీకు కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుతుంది. ఆ వీడియోస్ యొక్క లింక్ పైన ఉన్న ఐకార్డ్స్ డిస్క్రిప్షన్లో పొందుపరిచి ఉన్నాము. అంతేకాకుండా డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్స్ని అరేంజ్ చేసి ఉన్నాము. ఫ్రెండ్స్, ఇంప్లిమెంటేషన్ అండ్ కోడింగ్ ఫేజ్ అనేది SDLCలో మూడవ ఫేజ్. ఈ ఫేజ్లో మనం డిజైన్ చేసుకున్నటువంటి ఆర్కిటెక్చర్ని యాక్చువల్గా ఈ ఫేజ్లోనే ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది SDLCలోని అన్ని ఫేజుల కన్నా లాంగెస్ట్ ఫేజ్. ఇంటర్వ్యూలో ఈ పాయింట్ మీద ఇంప్లిమెంటేషన్ అండ్ కోడింగ్ ఫేజ్ గురించి కూడా మిమ్మల్ని క్వశ్చన్లు అడగవచ్చు. మనం డిజైన్ ఫేజ్లో టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ గురించి మాట్లాడుకున్నాము. ఆ డాక్యుమెంట్లో మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేయాలో మనం నిర్ణయించుకున్నాము. ఆ నిర్ణయించుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డెవలపర్స్ ఈ యొక్క ఫేజ్లో ఉపయోగించి క్లయింట్ ఇచ్చినటువంటి ఫంక్షనాలిటీస్ని అమలుపరుస్తారు. ఆ టెక్నికల్ డిజైన్ డాక్లో ఏమైతే టూల్స్ వాడాలి అనుకుంటామో ఆ టూల్స్ని ఈ ఫేజ్లో డెవలపర్స్ యూజ్ చేస్తారు. ఈ ఫేజ్లో ముఖ్యంగా డెవలపర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క కోడ్ని మాడ్యూల్స్ గాను యూనిట్స్ గాను విభజించి ఒక్కొక్క మాడ్యూల్లో కొంతమంది డెవలపర్స్ వర్క్ చేస్తారు. ఆ తర్వాత ఆ విధంగా వాళ్ళు క్లయింట్కి సమర్పించాలని అనుకున్న ప్రాజెక్ట్ని రూపొందిస్తారు. ఈ యొక్క ఫేజ్లో అవుట్పుట్గా అప్లికేషన్ని కానీ మాడ్యూల్స్ని కానీ ఈ యొక్క ఫేజ్ అవుట్పుట్గా పరిగణిస్తారు. ఫ్రెండ్స్, ప్లీజ్ క్లిక్ ఆన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ టు గెట్ నోటిఫికేషన్ from us. And also, please share this channel to your friends who are eager to learn testing concepts. ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేసినందుకు, చేస్తూ ఉన్నందుకు, చేయబోతున్నందుకు చాలా కృతజ్ఞతలు.